హాయ్ అండి. ఇదైతే సంక్రాంతి మినీ వ్లాగ్. ఆ రోజైతే నేను ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చి నా సీమంతం శారీ. సీమంతం ఒక్కరోజే కట్టుకున్నాను కదా, ఇంక మళ్ళీ యూజ్ చేయలేదని ఈ శారీ అయితే కట్టుకున్నాను. అండ్ మా చెర్రిబాబు కూడా రెడీ అయిపోయారు. చెర్రిబాబు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాడు. అండ్ పూజకి వచ్చాడు, పెద్దలకి దండం పెట్టుకుందామని చెప్పి వచ్చాడు. మా చెల్లి వాడిని ఎత్తుకుంది. మా చెల్లి శారీ వచ్చి ఉప్పాడ శారీ, బ్లౌజ్ వచ్చి నేను అనకాపల్లిలోనే స్టిచ్చింగ్ చేయించాను. అండ్ మా చెర్రిబాబుకి కూడా డ్రెస్ మేము ఇక్కడ విజయవాడలో తీసుకున్నాం. బాగుంది కదా మా చెర్రిబాబు డ్రెస్. అండ్ మా అమ్మ వచ్చి పెద్దలకైతే మడపలకి రెడీ చేస్తుంది. అండ్ మాకు వచ్చి దగ్గర దగ్గర 9-10 మడపలు అయితే అవుతాయి. మీ ఇంట్లో ఎన్ని మడపలు అవుతాయి? మాకు 9-10 మడపలు అయితే వేసిద్ది మా అమ్మ ఎవ్రీ ఇయర్. అండ్ నేనైతే పొంగడాలు వేసినాను. నేను ఈ ఇయర్ కొత్తగా నేర్చుకుంది పొంగడాలు వేయడం. ఈ సంక్రాంతిలో నేను నేర్చుకుంది, మా అత్తయ్యని అడిగి నేర్చుకున్నాను పొంగడాలు ఎలా వేయాలి ఏంటి అనేది అయితే. అండ్ మా చెల్లొచ్చి ఇక్కడ మనం ఏదైతే బట్టలు పెద్దలకి చూపుతామో ఆ బట్టలకి పసుపు అవి అయితే రాస్తుంది అన్నిటికీ. మాకైతే చాలా బట్టలు ఉంటాయి, దగ్గర దగ్గర ఒక 4-5 శారీస్ ఉంటాయి, పంచె టవల్, ఇంకా చాలా ఉంటాయి మాకు. అండ్ ఇక్కడ తండ్రి కొడుకులు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. మేము మా పనుల్లో బిజీగా ఉంటే వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వాళ్ళ డాడీ చంకలో దూరిపాడు వెళ్ళి. వాడు ఎంత బాగా ఆడుకున్నా. ఇంక మా పూజ అయిపోయింది, మా అమ్మ మడపలే చేసింది, ఇంక మా పూజ అయిపోయింది. అండ్ మా డాడీని చూపిస్తాను మీకు. సో మా డాడీ సేమ్ మా చెల్లి మా డాడీలానే ఉంటుంది. ఇంకా అంతే, మేము పెద్దలకు బట్టలు పెట్టేసి ఇంక ఇక్కడ నుంచి మేమైతే కోడి పందాలకు వెళ్దాం. ఎప్పుడు మేము కోడి పందాలకు వెళ్ళలేదు, సో ఒకసారి వెళ్దాము అని చెప్తే ఇంకా వెళ్ళాము. మా సికా కోడి పందాలకు తీసుకెళ్ళాడు మమ్మల్ని. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, మేమైతే ఇప్పుడు వెళ్దాం. పూజ అయిన తర్వాత మేము బయలుదేరాము. అండ్ ఇక్కడ అయితే ఎంత రష్ ఉందండి. ఎప్పుడు మేము అసలు సంక్రాంతికి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఇలా కోడి పందాలకి వాటికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాము. అసలు ఇలా ఉంటుందా సంక్రాంతికి, ఇంత పెద్ద పండగ ఇంతమంది బయటకు వస్తారా అని చెప్పి అనుకున్నాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసాము 1 అవర్లో. అండ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగ పప్పలం వండుకున్నాము, పిండి వంటలు, గులాబీ పూలు అయితే వేసుకున్నాము. అండ్ జంతికలు గులాబీ పూలు అయితే మేము వేసుకున్నాము. అండ్ మీ సంక్రాంతి ఎలా జరిగింది, మీరు ఇంట్లో ఏమేమి వేసుకున్నారు, ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు ఏంటి అనేది అయితే నాకు కమెంట్ చేయండి.